ఐడిటీవీ మన ఉనికి మన వాణి. 7G బృందావన్ కాలనీ ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు గడుస్తున్నా ఎప్పటికీ యూత్ అందరూ మెచ్చే సినిమాగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. టీవీలో వచ్చినా ఓటీటీలో చూసినా కొందరైతే ఎమోషనల్ అవుతూ ఉంటారు. తాజాగా ఈ మూవీ ఆనాటి యూత్ పై ప్రభావాన్ని చూపింది. హీరో హీరోయిన్లు న్యాచురల్ యాక్టింగ్, అద్భుతమైన ఫీల్తో కూడిన మ్యూజిక్, అప్పటికీ ఎప్పటికీ సంథింగ్ స్పెషల్. అలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు సినిమా టీం రెడీ అవుతుంది. 7G సీక్వెల్ ఇప్పటికే సిద్ధమైన వార్త ఈ మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ ను మించిన ఎమోషన్ ఉంటాయన్న న్యూస్ హైప్ ను అమాంతం పెంచేస్తుంది. లవ్ స్టోరీలో 7G బృందావన్ కాలనీ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరే లెవెల్. దర్శకుడు సెల్వ రాఘవన్ సృష్టించిన ఈ మ్యాజికల్ వండర్ అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా సంథింగ్ స్పెషల్. సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. పాటలు కూడా మళ్ళీ వినాలి అనిపించేంత బెస్ట్గా ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది మొబైల్స్లో, కార్లోని మ్యూజిక్ సిస్టంలో రెగ్యులర్గా ఈ మూవీ పాటలను ప్లే చేస్తూ ఉంటారు. అంతగా ఆనాటి యూత్ జనాలు 7Gకి కనెక్ట్ అయ్యారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతుందన్న వార్తతో చాలా మంది ప్రేమికులు ఎమోషనల్ అవుతున్నారు. ఆనాటి తమ లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటూ మరోసారి 7G పార్ట్ 1 చూస్తున్నారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందా, అందులో ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయా అన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది. అసలు విషయానికి వస్తే 7G పార్ట్ 1లో హీరో క్యారెక్టర్ పేరు రవి. ఆ మూవీలో హీరోయిన్ చనిపోతుంది. అయినా కూడా ఆమె బ్రతికే ఉందన్న ఆలోచనతో రవి కాలాన్ని వెల్లడిస్తూ ఉంటాడు. ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆత్మ రూపంలో ఉన్న హీరోయిన్ రవితో కనెక్టివిటీలో ఉంటుంది. ఈ క్యారెక్టర్లో హీరో రవికృష్ణ, హీరోయిన్ సోనియా అగర్వాల్ చూపిన నటన, హావభావాలు చాలా సెన్సిటివ్గా, అంతకు మించి న్యాచురల్గా ఉన్న కారణంగానే 7G బృందావన్ కాలనీ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందరి అభిమానాన్ని దక్కించుకోగలిగింది. అందుకే పార్ట్ 2 సిద్ధమైందని తెలియగానే సినిమా గురించి అంతటా ఆసక్తి వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ పార్ట్ 2లో రవి ఒంటరి జీవితం చుట్టూ కథ తిరుగుతుందట. ప్రియురాలి మరణం తర్వాత రవి ఎలా బతికాడు, ఎలా జీవితంలో నిలదొక్కున్నాడు, తన ప్రియురాలి ఆశలను ఎలా నెరవేర్చాడు అన్నది కీ పాయింట్గా ఉంటుందట. అలాగే మరోసారి యువన్ శంకర్ రాజా మ్యాజిక్ చేయడం ఖాయమని కూడా తెలుస్తుంది. కానీ ఈ సీక్వెల్లో హీరోయిన్ ఉంటుందా, ఆమె ఎవరు, మళ్ళీ సోనియా అగర్వాల్ని హీరోయిన్గా చూపిస్తారా అన్నది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 50% పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాపై క్లారిటీతో కూడిన పూర్తి అప్డేట్స్ అతి త్వరలో రానున్నట్లుగా తెలుస్తుంది. ఇంతగా ఆకర్షిస్తున్న 7G బృందావన్ కాలనీ సీక్వెల్ ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది, అంచనాలను ఎంతవరకు అందుకుంటుంది అన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి 20 ఏళ్ల క్రితం విడుదలైన 7G బృందావన్ కాలనీ సినిమాను మీరు చూసారా? మీకు కానీ మీ ఫ్రెండ్స్కు కానీ ఈ మూవీతో ఏమైనా స్పెషల్ కనెక్టివిటీ ఉందా? ఈ విషయాలను మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.